ఈరోజు ప్రజలకి నేరుగా ఈవేళ ఉద్యోగాలు కూడాను 2,31,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది కాకుండా వాళ్ళు ఎప్పుడో పెట్టేసి వదిలేశారు. ఆ డిఎస్ఏలో కూడా ఇవాళ 98 దగ్గర నుంచి ఉన్న డిఎస్ఏవి వాళ్ళు వదిలేసింది మొత్తం ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసినవి వాళ్ళన్నీ కూడా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరికీ, అవి కాకుండా అడిషనల్ ఇంకొక 6,000 ఉద్యోగాలు కలిపి మొత్తం 20,000 దగ్గర వరకు టీచర్స్వి రిక్రూట్మెంట్. కొత్తగా ఈ 1,200 మంది ఈ బైజూస్ ఆ ట్రైనప్ చేసి పిల్లలకి మళ్ళీ పెట్టే స్కూల్స్కి పంపిస్తూ రిక్రూట్మెంట్, ఇవంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక పక్క ఇస్తూ వెళ్తున్నవి. రైట్. అలా మెడికల్ అండ్ అదే హెల్త్ అండ్ మెడికల్లో కూడా ఈరోజు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉద్యోగాలు కదా, నేరుగా ఇస్తున్నవి కదా అని చెప్తుని అడుగుతున్నాను. మీరు అన్నది కరెక్టే, కానీ సాధ్యమైనంత వరకు చేసి పెట్టాలని చూస్తాను, అవకాశం ఉన్నంత వరకు. మరి ఇక్కడ ఉన్నదంటే అప్పుడప్పుడు కొంత టైము అంటే స్పెండ్ చేయలేకపోతుంటాను, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ టైంలోని ఎక్కువ నైట్ టైం కొంచెం స్పెండ్ చేస్తుంటాను. డే టైం అయితే అలాగలాగా ఉంటాయి. కానీ అదే జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను చేయకపోయిన ఇంకొకరు అలాగా అందరూ సర్దుకుంటూ వెళ్తూ ఉండే ఫ్యామిలీయే. అందరూ ఇష్టపడి మంచి హోస్ట్ చేయడం అంటే అందరికి ఇష్టపడి చేస్తుంటారు. ఈరోజు అన్ని విధాలుగా ముందు వచ్చిన వారికి చూసుకునే పరిస్థితి కూడా రావాలి కాబట్టి ఎక్కువ విజయనగరంలోని ఎక్కువ అలవాటు అంటే. బొత్స గారిది ఫేవరెట్ డిష్ అంటే ఏం చెప్తారు మీరు? ఆయనకి ఫిష్ అంటే ఇష్టం. ఓకే, మీకు? నేను నాన్ వెజ్ తినేటప్పుడైతే నాటుకోడి తినేదని బాగా. ఇప్పుడు నాన్ వెజ్ ఇప్పుడు తినట్లేదు లేదు. అవునా? ఇయర్లీ వన్స్. ఎందుకనండి? అమ్మవారి పైడితల్లం ఫెస్టివల్ రోజు తీసుకుంటాను. ఓకే, అంటే అంతే కొన్ని చేస్తుంటాను. దాంట్లో కూడా నాకు ఒక మైండ్ పీస్ఫుల్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, పాజిటివ్ థింకింగ్ ఉండడం. కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఉచితాల వల్ల ప్రభుత్వం ఆర్థికంగా చతికిల పడిపోయింది అనేది సివిల్ సర్వెంట్స్తో సహా చెప్తోన్న మాట. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అసలు సివిల్ సర్వెంట్స్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటి దాన్ని ఇవాళ తీసుకుందాం. నీతి ఆయోగ్ దాంట్లోని ఈవేళ తీసుకునే మన అతి తక్కువ ఏదైతే ఎఫ్బిఆర్ఎంతో పాటు ఏదైతే ఉందో ఆ లోబడే దాటిపోయి ఉంది అనేది లేదండి. ఎఫ్ఆర్బిఎంలోని ఏదైతే ఉందో దానికి సంబంధించి లోబడే ఆ ఫైనాన్షియల్ దాన్ని తీసుకునేవలసిన పరిమితి లోబడే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారే మన బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడి చెప్పారు. అలాంటిది ఏదైతే అటువంటి దాన్ని ఈవేళ ఏ విధంగా ఈరోజు వీళ్ళు మాట్లాడి చెప్తారు? ఒకటి. రెండవది, తీసుకున్నది కూడా ఈరోజు ఎడ్యుకేషను, హెల్త్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. దానికి ఉన్న కాలేజ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈరోజు అనుకున్న దానికంటే రహదారులు కూడా ఈరోజు ఎక్కువ శాతం లెంత్ కూడా ఈరోజు వేయాల్సింది కూడా ఈవేళ 17,000 కిలోమీటర్లు దాటే ఈరోజు కన్స్ట్రక్షన్ చేశారు. గతంలో పోల్చుకుంటే అంటే తీసుకున్న దాంట్లో డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ దీనిలోకి ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఈరోజు ఆ విధంగా చూసుకుంటే స్టేట్ యావరేజ్లో తీసుకున్న ఈరోజు విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, $43.5 బిలియన్ ఈరోజు జీడిపి గ్రోత్ ఉంది. అంటే దీంట్లోని ఇవన్నీ డెవలప్మెంటు ఇవన్నీ ఉంటేనే కదా, రెవెన్యూ ఉంటేనే కదా, ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే కదా ఇవన్నీ పెరిగేది. ఇవన్నీ ఈరోజు చక్కగా పెరగటం వలన ఖచ్చితంగా మిగిలిన వాటితో పోల్చుకొని చూసుకుంటే ఈ మెయిన్గా మనది జీడిపి కూడా ఈరోజు పెరిగే స్థితిలోకి వెళ్ళిందంటే ఇవన్నీ కూడాను రెవెన్యూ పెంచే విధంగా ఈరోజు రావటం. రైట్. ఇవన్నిటి కూడా ఒకసారి తీసుకోవాలి కదా. మరి వాటి గురించి ఎందుకు ఆలోచించరు? అంటే సోకాల్డ్ ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? ఓన్లీ ఉచితాలు అంటున్నారు కదా. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఏనికోసం ఇస్తున్నారు? ఈరోజు తినడానికి ఇబ్బంది పడుతున్న వారికి, ఆర్థికంగా స్తోమతలే చదువుకోలేని వారికి, మరి అటువంటి వారికి ఈవేళ మహిళ తన కాళ్ళ మీద నిలబడాలంటే ఈరోజు ఆమెకు ఒక భరోసాగా ఉండడానికి ఈరోజు అలాంటివన్నీ ఇవ్వబట్టే కదా ఈరోజు ఆర్థికంగా స్వావలంబన దిశగా వారు వెళ్ళబట్టే కదా
ఈ జీడిపి మన పెరిగింది కానీ మన ఏదైతే పర్ క్యాపిటల్ కూడా పెరిగింది కూడా చెప్పుకోవాలంటే ఈవేళ స్టేట్ యావరేజ్ కంటే విశాఖపట్నం యావరేజ్ తీసుకున్నా ఈరోజు అప్పుడు కంటే ఇప్పుడు 2.88 పర్ క్యాపిటల్ కూడా ఈరోజు పెరిగింది. ఇవన్నీ ఎలా పెరుగుతాయండి? రైట్ రైట్. ఇప్పుడు అలాగే మెట్రో అన్నారు, మెట్రో కూడా రాలేదు ఇంతవరకును. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. మరి దీనికి ఎలా మీరు సమాధానం చెప్తారు ప్రజలకి? అంటే అది ముందడుగు వేయలేదు అనుకోవడం చాలా తప్పు. మీరు వెళ్ళారో లేదో రీసెంట్గా? వెళ్ళలేదు. మరి వెళ్ళి వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ అయ్యండి. లేదు, శరవేగంతో ఏదైతే ఖచ్చితంగా రానున్న 3-4 ఇయర్స్లో పూర్తి స్థాయిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈవేళ మీకు అందుతుంది. నా పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎందుకంటే గతంలో జరగకపోవడానికి కారణం ఒక బ్యాగ్ సిమెంటును ఒక ఫ్లేక్ వేసి హడావిడిగా మేము ఇచ్చేసామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళకి సెటిల్మెంట్స్ అన్ని వారికి ఏవైతే ఆర్ఆర్ ప్యాకేజీలు ఉన్నాయో అన్నీ కూడా సెటిల్ చేసి కోట్లాది రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చి వారిని నొప్పించి పూర్వం తీసుకొని ఇదంతా కావాలని అంత కాకుండా దానికి అవసరమైన లిమిటేషన్ ఎంత మేరకు ఇవ్వాలో అంతవరకు ఎయిర్పోర్ట్కి ఇచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఈవేళ స్టార్ట్ చేయించి ఆ పనులు వేగవంతం చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ దిశగా ఈరోజు అడుగులు పెడుతూ శరవేగంతో దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈవేళ జిఎంఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి.